ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల ఆశీర్వాదపు మాటకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ దినాన ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థించారా? వాక్యాన్ని చదివారా? మీరు ప్రతి దినము లేచిన తర్వాత మొట్టమొదటిగా దేవుని ముఖదర్శనాన్ని చేయండి, దేవునితో మాట్లాడండి, ఆయన వాక్యాన్ని చదవండి. ఆ వాక్యము ఆ దినమంతా కూడా మనం ఎలా నడుచుకోవాలి, ఏ రీతిగా మనము జీవించాలో ఆ వాక్యమే మనకి బోధిస్తుంది. శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో ఎలా జయాన్ని పొందుకోవాలో వాక్యమే మనకి ఒక దీపముగా ఉండి మనకి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని చదవకుండా ఏ దినము కూడా ముగించద్దు, ఏ దినము ప్రారంభించద్దు. ప్రార్థన లేకుండా ఏ దినమును ప్రారంభించద్దు, ఏ దినమును కూడా ముగించద్దు. ప్రార్థనతో ప్రారంభించండి, వాక్యముతో ప్రారంభించండి. నిజముగా ఆ దినమంతా కూడా మీరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నిశ్చయముగా చూస్తారు, సమాధానాన్ని చూస్తారు. మీ అందరితో కూడా దేవుడు నా మదిలో ఉంచినటువంటి ఒక మాటను మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మరి ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు రక్షణ లేదండి, భద్రత లేదు, క్షేమము లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రమాదాలను చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా గ్యారంటీ లేనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. క్షేమము లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అభద్రతమైనటువంటి లోకంలో మనము బ్రతుకుతూ ఉండగా దేవుని వాక్యము మనకిస్తున్నటువంటి ధైర్యం ఏంటి అని అంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ అంట దేవుని దూతలే ఒక కాపుదలగా ఉంటాయంట. దేవుని దూతలే ఒక రక్షణగా ఉంటాయంట. ఆయన దూతలే ఒక భద్రతగా ఉంటాయంట. ఆయన దూతలే ఒక కావలిగా మన చుట్టూ ఉండి మనకు భద్రతను ఇస్తుంది, మనకు క్షేమాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ ఎవరికి ఈ ఆశీర్వాదము, ఎవరికి ఈ భద్రత, ఎవరికి ఈ కాపుదల అంటే, యెహోవా యందు భయము భక్తి కలిగిన వారి చుట్టూ కూడా దేవుడు అట్టి కాపుదలను ఇస్తాడు, దేవుడు అట్టి భద్రతని ఇస్తాడు, దేవుడు అట్టి క్షేమాన్ని ఇస్తాడు. ఈరోజు మన జీవితాలు మనం చూసుకున్నట్లయితే నిజముగా అలాంటి భయము భక్తి కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. భయము భక్తి బొత్తిగా లేనటువంటి దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా దేవుడంటే భయము కోల్పోయారు. దేవుడంటే ఒక భక్తిని ఈరోజు కోల్పోతున్నటువంటి ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎవరైతే నిజముగా దేవుని యందు భయము భక్తి, దోస్ హూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దోస్ హూ హ్యావ్ డివోషన్ టువర్డ్స్ ద లార్డ్, దే విల్ బి ఆల్వేస్ బి గార్డెడ్ బై ద ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని దూతల చేత నిత్యము కాపుదలలో భద్రతలో ఉంచబడతారు. ఎప్పుడు అనంటే యెహోవా యందు భయము భక్తి కలిగినప్పుడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నీ యందు నేను భయము భక్తి కలిగి ఉంటాను. నేను ఏ స్థలములో నిలబడినా, ఎక్కడ పని చేసినా, ఎవరితో మాట్లాడుతున్నా, నేను ఏ పని చేస్తున్నా, నేను నీ బిడ్డగా ఒక భయము భక్తి కలిగినటువంటి బిడ్డగా నేను జీవిస్తానయ్యా అనే ఈ తీర్మానం నువ్వు తీసుకోగలిగితే నిశ్చయముగా దేవుని గొప్ప భద్రతనిస్తాడు. ఏ దుష్టుడి నిన్ను ముట్టకుండా, ఏ రోగము నిన్ను ముట్టకుండా, ఏ చీకటి నీ కుటుంబంలో ప్రవేశించకుండా నిశ్చయముగా ఆయన దూతలు నీకు కావలిగా ఉండబోతున్నాయి. నువ్వు ఎక్కడికి వెళుతున్నా ఆయన దూతలు నీతో రాబోతూ ఉన్నాయి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో రాయబడింది, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము నీ వద్దకు రాదని దేవుడు వాగ్దానం ఇచ్చారు. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే అట్టి కాపుదల దేవుడిస్తాడు, అట్టి విజయాన్ని ఇస్తాడు. నీ చుట్టూ ప్రజలందరూ పడిపోతూ ఉండొచ్చు, భద్రత లేనటువంటి పరిస్థితులు నీ చుట్టూ కనపడచ్చు, కానీ దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు, నీకు భద్రతనిస్తాడు. ఎప్పుడంటే యెహోవా యందు భయము భక్తి కలిగినప్పుడు. దేవుడు అట్టి భక్తి జీవితాన్ని మనందరికీ ఇచ్చునుగాక, మీకు మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నీవు గొప్ప దేవుడవు. నీ వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది, నీ వాక్యము మాకు ధైర్యాన్ని ఇస్తుంది, నీ వాక్యము మమ్మల్ని సరిచేస్తుంది ప్రభువా. నీ వాక్యం మాకు ఆదరణ ఇస్తుంది. అవును, ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజముగా ఈరోజు భయము భక్తి
ప్రజలలో బొత్తిగా చెడిపోయి ఉన్నది ప్రభువా. అయ్యా, ఇదిగోని నీ బిడ్డలకు భయాన్ని, భక్తిని దయచేయండి. తద్వారా వారి జీవితాల్లో గొప్ప దీవెన ఉంటుందని, గొప్ప భద్రత ఉంటుందని, దేవదూతలు నిత్యము వారికి కావలిగా ఉంటారని, వారి చుట్టూ నిలుస్తారని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా, నిశ్చయముగా మేము భయము, భక్తి కలిగి నీ బిడ్డలు మేము అందరము జీవిస్తూ ఉండగా మా చుట్టూ నిశ్చయముగా నీ దేవదూతలు కావలిగా ఉందురుగాకనైనా. నిశ్చయముగా నీ దేవదూతలు మాకు రక్షణగా నిలబడుదురుగాకనైనా. నిశ్చయముగా నీ దేవదూతలు నిత్యము మాకు భద్రతగా నిలబడుదురుగాకనైనా. ఏ దుష్టుని తంత్రాలే కానీ, ఏ చీకటి క్రియలే కానీ మా జీవితాల్లో, నీ బిడ్డల జీవితాల్లో, కుటుంబాలలో పని చేయకుండా, కుటుంబాలలో ప్రవేశించకుండా నిత్యము నీ దేవదూతల సంరక్షణలో నీ బిడ్డలు ఉందురుగాకనైనా. అట్టి భయము, భక్తి కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్.